హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అక్క నీ వెనుక ఎన్నెన్ని కుట్రలు జరుగుతున్నాయో నీకు అర్థం కావటం లేదక్కా అని చామ్ ఎంత చెప్తున్నా కూడా రోజా అస్సలు పట్టించుకోదు. ఏయ్! ఏం చేయాలో నాకు తెలుసు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని రోజా చామంతిని గదిలో నుంచి పంపించేస్తుంది. ఇక అరుణ్‌ని నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు అని రోజా అనుకుంటూ ఉంటే నేను వేరు చేస్తాను. ఆ రోజాని నేను ఇంట్లో నుంచి గెంటేస్తాను. రోజాని ఇంట్లో నుంచి గెంటేయాలంటే రోజాకి సంబంధించిన వ్యక్తులు ఎవరో ఒకరు ఇక్కడికి రావాలి. అప్పుడే రోజా బలం బలహీనతలు ఏంటివో మనకు తెలుస్తాయి. అప్పుడు రోజాని ఇంటి నుంచి బయటికి గెంటేయచ్చు. అంతేకాదు రేపు జరిగే పూజలో అడుగున మొత్తం కూడా అపశకునాలు జరుగుతూనే ఉండాలి. అరుణ్ చిన్న విషయానికి కూడా రోజాపై విరుచుకు పడిపోవాలి. రోజాని అసహించుకోవాలి. చూస్తూ ఉండండి రేపు నేనేం చేస్తాను అని రమాదేవి చెప్తే అసలు అరుణ్ని నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు అని రోజా అనుకుంటూ ఉంటుంది. తర్వాత చామ్ ఆలోచిస్తూ బయట మెట్ల దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడే చిట్టి అక్కడికి వచ్చి చామ్ నా వల్లే నీకు శిక్ష పడింది కాబట్టి నువ్వు నన్ను శిక్షించు చామ్ శిక్షించు అని చిట్టి మాట్లాడుతూ ఉంటే అయ్యో చిట్టి ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఇందులో నీ తప్పేమీ లేదు అని చామ్ అంటుంది. లేదు నా తప్పు ఉంది, నేను చెప్పకపోయి ఉంటే నీకు అసలు మ్యామ్ అలా శిక్ష వేసేదే ఉండేది కాదు కదా. నేను చెప్పటం వల్లే మ్యామ్ నిన్ను శిక్షించింది, చెంప పగలగొట్టింది. కాబట్టి నువ్వు నన్ను శిక్షించకపోయినా నాకు నేనే శిక్ష వేసుకుంటాను అని చిట్టి అక్కడ ఉన్న గోడకేసి తల బాదుకుంటూ ఉంటే అయ్యో చిట్టి ఏం చేస్తున్నావు, నువ్వు తప్పు చేయలేదని ఎంత చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు ఇలా నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు అని చామ్ అడ్డుకుంటూ ఉంటుంది. లేదు నేను తప్పు చేశాను అని చిట్టి వాదిస్తూ ఉంటాడు. అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి రే చిట్టి ఇందులో నీ తప్పేమీ లేదు, తప్పు చేసిన మనుషులు అసలు మేము తప్పు చేయలేదని తప్పించుకుంటుంటే నువ్వు రోబోవి అయినా కూడా తప్పు చేశానని చెప్పి తప్పు లేదంటున్నా కూడా నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు, చాలేరా ఆపరా అని ప్రేమ్ చెప్తూ ఉంటే అప్పుడే చామ్కి ఫోన్ కాల్ వస్తుంది. హలో చెప్పండి అని చామ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే మీ అమ్మగారికి మెలకువ వచ్చింది, ఇక్కడ ఎవరూ లేరు, అర్జెంటుగా మిమ్మల్ని చూడాలంటోంది అని నర్సు చెప్తుంది. అదేంటి మా నాన్నగారు అక్కడే ఉండాలి కదా, బయట ఉన్నారేమో ఒకసారి చూడండి అని చామ్ అడుగుతూ ఉంటే లేదు మీ నాన్నగారు అసలు నిన్నటి నుంచి హాస్పిటల్కి రాలేదు, మీ అమ్మగారు అర్జెంటుగా చూడాలంటున్నారు రండి అని నర్సు చెప్తుంది. సరే ఇప్పుడే వస్తున్నాం అని చామ్ ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది చామ్ అని ప్రేమ్ అడగటంతో నాన్న నిన్న గుడి నుండి నేరుగా హాస్పిటల్కి వెళ్తానని చెప్పారు కదా డ్రైవర్ బాబు, హాస్పిటల్కి వెళ్ళలేదంట, అమ్మకి మెలకువ వచ్చిందంట, చూడాలంటోందంట, అసలు నాన్నకి ఏమైందో ఏంటో అని చామ్ టెన్షన్ పడుతూ ఉంటే మనం ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా విషయం తెలుస్తుంది అని ప్రేమ్ చామ్ ఇద్దరు బయలుదేరి వెళ్తారు. అసలు చామ్కి నా బాధ ఎందుకు అర్థం కావటం లేదు అని చిట్టి అనుకుంటూ ఉంటాడు. డాక్టర్ శ్యామ్లని లోపల చెక్ చేస్తూ ఉంటే ప్రేమ్ చామ్ ఇద్దరు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. నాన్న ఇక్కడ కూడా లేరు, అసలు ఏమైపోయారు, అమ్మ కళ్ళు తెరవగానే నాన్న గురించే అడుగుతారు, నాకు చాలా భయంగా ఉంది డ్రైవర్ బాబు, అమ్మకి ఏం సమాధానం చెప్పాలో ఏంటో అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటే ముందు లోపలికి వెళ్దాం, తర్వాత ఏం చెప్పాలో ఆలోచిద్దాం, మీ నాన్నకి ఏమీ అవ్వద్దులే అని ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ గారు మా అమ్మకి ఎలా ఉంది అని చామ్ ప్రేమ్ అడగటంతో షీ ఈజ్ నౌ ఆల్రెడీ ఇంటికి కూడా తీసుకువెళ్ళిపోవచ్చు, అయితే ఆవిడ ఎమోషనల్ అవ్వకూడదు, ఏవి కూడా షాకింగ్ న్యూస్ చెప్పకూడదు, కొంచెం జాగ్రత్తగా కేరింగ్గా చూసుకోండి అని డాక్టర్ చెప్తాడు. అలాగేనని ప్రేమ్ చామ్ ఇద్దరు లోపలికి వెళ్తారు. అమ్మ ఎలా ఉందమ్మా అంటూ చామంతి ఏడుస్తూ ఒక్కసారిగా శ్యామ్లపై పడిపోయి ఏడుస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. చామ్ డాక్టర్ గారు ఏం చెప్పారు అని ప్రేమ్ కొంచెం గుర్తుకు చేస్తూ ఉంటారు. ఇక మీ నాన్న ఎక్కడా అని శ్యామల మూగసేగలతో అడుగుతూ ఉంటే నాన్న వచ్చేస్తారులే అమ్మ ఉన్నారులే అని చామంతి కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ చామ్ ఇదిగో నీ ఫోన్ అని ఫోన్ని చామ్ చేతిలో పెట్టేసి బయటికి వచ్చేసి నర్సు దగ్గర ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని చామ్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటారు. చామంతి ఎవరు కాలో లే అని 2 సార్లు కట్ చేస్తుంది. ప్రేమ్ 3వసారి చేయటంతో హలో ఎవరు అని చామ్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడేమో శ్యామ్ల మీ నాన్నతో మాట్లాడి తీరాల్సిందే అని మొండికేస్తూ ఉంటుంది. అమ్మ చామంతి నేను మీ నాన్నని మాట్లాడుతున్నాను అని ప్రేమ్ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటే నాన్న ఏమైపోయారు, అమ్మ మీకోసం అడుగుతున్నారు, నిన్నటి నుంచి రాలేదేంటి నాన్న అని చామంతి ఫోన్లో నిలదీస్తూ ఉంటే చామ్ నేనే ప్రేమ్ని మాట్లాడుతున్నాను, మీ అమ్మ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీ నాన్నలా మాట్లాడుతున్నాను అని ప్రేమ్ అసలు విషయం చెప్తాడు. ఓ అవునా అని చామ్కి అర్థమైపోయి ఇక స్పీకర్ ఆన్ చేసి ఇదిగో అమ్మతో మాట్లాడండి అని చామంతి చెప్తుంది. ఎలా ఉన్నావు అని మోగసేగలతోనే శ్యామల అడుగుతూ ఉంటే శ్యామ్లా నేను నా కారణాల దృష్ట్యా నేను అక్కడ ఉండటం మంచిది కాదు కదా, అందుకే నేను సేఫ్గానే ఉన్నాను, నిదానంగా వస్తానులే, నువ్వు జాగ్రత్త అని సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు.
రామచంద్రయ్య ఏమో అక్కడ లాకప్‌లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ్ ఏమీ తెలియనట్లు "చామ్ ఇందాక ఎవరో ఫోన్ చేసినట్లు ఉన్నారే" అని వచ్చి అడుగుతూ ఉంటే, అప్పుడు శ్యామల చాలా సంతోషంగా "మా ఆయనే చేశాడని" మూగసైగలతో చెప్తూ ఉంటే, "అవునా?" అంటూ "అయితే మీరు ఆంటీ హ్యాపీ కదా?" అని ప్రేమ్ అడుగుతూ ఉంటే, చామ్ చాలా ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. "ఏంటి చామ్ అలా చూస్తున్నావు? మీ అమ్మగారు హ్యాపీ, నువ్వు హ్యాపీ, నేను కూడా హ్యాపీ. నేను డిశ్చార్జ్ సమ్మరీ రాయిస్తాను, బయలుదేరి వెళ్దాం" అని ప్రేమ్ అనడంతో అలాగేనని చామంతి అంటుంది. చామ్, శ్యామల ఇద్దరూ అవుట్ హౌస్‌లో ఉండగా అప్పుడే చంద్రిక అక్కడికొచ్చి ఎలా ఉంది అని ప్రశ్నిస్తూ పరామర్శిస్తూ ఉంటుంది. అప్పుడే రోజా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. "నువ్వు ఒకసారి లాన్‌లోకి రా, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను" అని రోజా చెప్పటంతో, "అత్త మళ్ళీ ఇప్పుడే వస్తాను, అమ్మని చూసుకుంటూ ఉండు" అని చామంతి రోజా దగ్గరికి వచ్చి "చెప్పక్కా" అని అడగటంతో, "అసలు అక్క అని పిలవద్దని చెప్పాను కదా" అని రోజా అరుస్తూ ఉంటే, "ఆ చెప్పండి యువరాణి గారు" అని చామ్ మాట్లాడుతూ ఉంటుంది. "రేపు 16 రోజుల పండగ. అమ్మా నాన్నలు కావాలి. అమ్మా నాన్నల్ని తీసుకురమ్మని చెప్పింది కదా" అని రోజా చెప్పటంతో, "అమ్మ ఇక్కడే ఉంది, నాన్న ఎక్కడ ఉన్నాడో అర్థం కావటం లేదు" అని చామ్ అంటోంది. "చూడు ఏంటి నేను చెప్తున్నది ఆ అమ్మా నాన్నల గురించి కాదు, నన్ను దత్తత తీసుకున్న అమ్మా నాన్నలని చెప్పాను కదా, వాళ్ళని ఎవరో ఒకరిని నువ్వు అరేంజ్ చేయి" అని రోజా అంటే, "నేనెందుకు అరేంజ్ చేస్తాను, ఇప్పటికైనా నిజం చెప్పేయి. 4 తిట్లు తింటి నిన్ను కోడలుగా ఇంట్లోనే పెట్టుకుంటారు" అని చామ్ అంటే, "నిజం తెలిస్తే నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తారు. మళ్ళీ నీ బతుకే నేను కూడా బతకాలి. అది ఎప్పటికీ జరగదు. నాన్న ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. నువ్వు నన్ను ఈ సమస్య నుంచి బయటపడేసేయ్. నాన్న ఎక్కడ ఉన్నాడో ఆ మరుక్షణం నేను చెప్తాను" అని రోజా చెప్తుంది. "అమ్మకి ఆపరేషన్ జరిగింది, ఎలా ఉందో అడగటం లేదు. నాన్న ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసినా నువ్వు చెప్పవా" అని చామ్ నిలదీస్తూ ఉంటే, "చెప్పాను కదా, నన్ను అమ్మా నాన్నలుగా ఎవరినో ఒకరిని సెట్ చెయ్యి. ఆ మరుక్షణం నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్తాను. నాన్న క్షేమంగా ఉన్నాడని అయితే చెప్పగలనని" రోజా లోపలికి వెళ్తూ